బ్రదర్ మా ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్పమంటారా? చెప్పండి సార్. మా ఊర్లో ప్రతి సంవత్సరం ఒక తిరణాలు జరిగిద్దనమాట. ఆ తిరణాల్లో ఇప్పుడు పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల మా ఊర్లో సుమారుగా 5 ప్రభలు కడతారండి. 5 ప్రభలు కడతారు. 5 ప్రభల్లో కూడా ఆడవాళ్ళని తెచ్చి డాన్సులేపిస్తారు. మా ఇల్లు ఆ గుడికి పక్కనే దగ్గరలోనే మా ఇల్లు. ఎంత ఒక 100 అడుగులు కూడా ఉండదు బహుశా. ఒక 100 అడుగుల దూరంలో మా ఇల్లు ఉంటది గుడికి. అక్కడ అంత దూరంలో ప్రభలు కట్టి డాన్సులు వేస్తా ఉంటారు. ఎలాగేస్తారంటే బ్రదర్ 12 గంటల దాకా బానే ఏస్తారు. 12 దాటిన తర్వాత బట్టలుండవు వాళ్ళకి సరిగ్గా ఇక. ఆడవాళ్ళైతే కొంతమంది అవమానంతో సిగ్గుపడతా ఉంటారు చూడటానికి గూడా. అది ఒక దేవతా మూర్తి యొక్క తిరణాలనమాట. పేరు దేవతది. కానీ ఈళ్ళు చేసే సాంస్కృతికమైనటువంటి పనులన్నీ గూడా అశ్లీలమైనవనమాట. అందుకనే అలాంటి నీచమైనటువంటి సభ్య సమాజాన్ని పాడు చేసి అలాంటి డాన్సుల్ని, రికార్డింగ్ డాన్సుల్ని ప్రభుత్వ అధికారులు కొంతమంది మంచి మనసుతో ఆలోచన చేసి, ఇలాంటి నీచమైనటువంటివి, అశ్లీలమైనటువంటి వాటిల్ని మనం ప్రోత్సహిస్తే సమాజం పాడైపోద్దని చెప్పేసి బ్యాన్ చేశారు. అయినా గాని కొన్ని చోట్ల రహస్యంగా ఆడబిడ్డలను తెచ్చుకొని రహస్యంగా జరిగేవి కూడా ఉన్నాయి. ఎన్ని లేవండి, మనం న్యూస్‌లో ఎన్ని చూడట్లేదు మనం. మా దగ్గర మా ఊర్లో స్వయంగా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నేను కూడా విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడ పక్క నుండి చూసేవాడిని. ఆ ప్రభల మీద డాన్సులేస్తుంటే ఆడవాళ్ళు బట్టలు లేకుండా పక్క నుండి చూసేవాళ్ళం మేము. దగ్గరగా ఉండే గుడి మీద ఎక్కల్లా చూసేవాళ్ళం. అలాంటి చూసిన ఈ లైవ్ ఎవరైనా వీక్షిస్తుంటే నాలాగా ఎవరైనా మీరు కూడా ప్రభల్లో డాన్సులు అర్ధనగ్న డాన్సులు వేస్తా ఉంటే నేను చెప్పేది ఏంటంటే సహోదరులారా, ఇది సనాతన హైందవ ధర్మాన్ని మీరు అవమానించడం కాదా? దేవుడి పేరు చెప్పి బూతు డాన్సులు ఏంటండి? దేవుడి పేరు చెప్పి పరాయి ఆడబిడ్డలు బట్టలు లేకుండా డాన్సులు వేస్తుంది, అది చూడటం ఏంది? అది భక్తి అవుతుందా? అందుకనే సనాతన హైందవ ధర్మాన్ని అవమానిస్తుంది క్రైస్తవులు కాదు, ఇతర భావాజాలం కలిగిన వాళ్ళు కాదు, ఇతర విశ్వాసాలు కలిగిన కాదు, మీరే అవమానించుకుంటున్నారు. బూతు డాన్సులేసి, అర్ధనగ్న డాన్సులేసి, అశ్లీలమైనటువంటి డాన్సులేసి మీరే అవమానించుకుంటున్నారు. ఎందుకు మరి అలాంటి డాన్సులు అయ్యాయంటే మీ గ్రంథాలు రాసుకున్నారు అట్లాగా. ఊర్వశి, రంభ, ఊర్వశి, మేనకులు డాన్సులు వేయటం, దేవ గంధర్వ కిన్నెరలు డాన్సులు వేయటం, ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి. అందుకని పాటిస్తున్నారు మీరు. కనుక ఎంత అశ్లీలమైనటువంటి డాన్సులు ఉండేయంటే కొన్ని జాతరలో కూడా చేస్తా ఉంటారు. మనం ఒకసారి మీరు గనక యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, రికార్డింగ్ డాన్సులని, జాతరలో రికార్డింగ్ డాన్సులని అట్లా చూడండి ఎన్ని వస్తాయో. ఒకప్పుడు ఇంకా సోషల్ మీడియా అంత అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళు వేసినటువంటి నీచమైనటువంటి ఆ బట్టలు లేనటువంటి డాన్సులు ఇంకా అట్లా కనుమరుగైపోయినాయి. లేదంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేది. ప్రపంచం అంతా కూడా ఆ వీడియోస్ ని చూసి ప్రపంచం అంతా కూడా సిగ్గుతో తలదించుకొని సనాతన ధర్మం ఇంత గలీజుగుండేదా అని అందరూ కూడా అలా మాట్లాడేవారు అన్నమాట. లేదంటారా? జరగలేదంటారా? సనాతన ధర్మంలో తిరణాల పేరుతో బూత్ డ్యాన్సులు వేసినవి లేవంటారా? వేసిన వాళ్ళు అడగండి, ఏపిచ్చిన వాళ్ళు అడగండి, చూసిన వాళ్ళు అడగండి. నాతో పాటు నా స్నేహితులు ఎంతో మంది చూశారు కదా, వాళ్ళని అడగండి. కనుక ఎవరు సనాతన ధర్మాన్ని అవమానిస్తుంది? క్రైస్తవులు ఎవరు అవమానించరండి. క్రైస్తవులు అయ్యో వాళ్ళు కూడా నిజం తెలుసుకుంటే బాగుండు కదా, వాళ్ళు కూడా పరిశుద్ధ మార్గంలోకి వస్తే బాగుండు కదా, వారు కూడా ఇలాంటి అశ్లీలమైనటువంటి నీచమైన డాన్స్ ని విడిచిపెట్టి సృష్టికర్త అయినటువంటి తండ్రిని భక్తిగా ఆరాధిస్తే బాగుండు కదా అని బాధపడటం, చెప్పటం తప్పంటారా? అయ్యా అలాంటి బూత్ డాన్స్ వేయకూడదయ్యా. భగవంతుడు పరమాత్ముడు మనం సృష్టించిన దేవాతి దేవుడు మహాపరిశుద్ధుడయ్యా, ఆయనలాగా మనం పవిత్రంగా ఉండాలి, ఆయనలాగా ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పటం అవమానించడం అయిద్దా? అలాగే అవమానించడం సనాతన ధర్మంలో కుల వివక్ష లేదా? కుల వివక్షతో ఎంతమంది అవమానించబడలేదు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదండి? పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని సైతం కూడా కుల వివక్షతో అవమానించినటువంటి సంఘటనలు లేవా? నెక్స్ట్ లైవ్ లో మీకు ఒక్కొక్క వీడియో వేసి చూపిస్తుంది చూడండి, ఎన్ని కావాలో అన్ని. సనాతన ధర్మాన్ని అవమానిస్తుంది క్రైస్తవులు కాదు, మీరే కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలను కల్పించుకొని
అర్ధనగ్న డాన్సులు వేస్తూ బూత్ డాన్సులు వేస్తూ మిమ్మల్ని మీరే అవమానించుకుంటూ మళ్ళీ తిరిగి క్రైస్తవులు మా ధర్మాన్ని అవమానిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం అండి? మీ స్వామీజీలు బాబాలు పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మరి అర్ధనగ్న డాన్సులు వేస్తుంటే ఆపొచ్చు కదా. ఎందుకు ఆపట్లేదంటే వాళ్ళ గ్రంథాల్లో కూడా అట్లా ఉన్నాయి ఆ డాన్సులు వేయటం. గ్రంథాలు యాక్సెప్ట్ చేసినాయి. రంభా ఊర్వశి మేనకలు ఎవరండి? వేశ్యలు. వాళ్ళు దేవుళ్ళతో వ్యభిచారం చేస్తారు. ఇక్కడ నుంచి భూలోకం నుంచి స్వర్గం వెళ్ళిన తర్వాత ఈ మనుషులతో కూడా వ్యభిచారం చేస్తారన్నమాట వాళ్ళు. మరి అది చండాలంగా అనిపించట్లేదు మీకు? సార్ వీళ్ళు ఇస్కాన్ బ్రదర్ మాట్లాడు బ్రదర్. ఇస్కాన్ వాళ్ళేనా వీళ్ళు? వీళ్ళు ఆ డాన్స్లు వేసేది ఇస్కానా వాళ్ళు. బరి తెగిస్తా ఉంటారు సార్ వాళ్ళు. ఇస్కానా వాళ్ళ గురించి మీరు విదేశాలలో ఉన్నటువంటి మన సహోదరులను కనుక్కోండి. వాళ్ళు ఎక్కువ శాతం ఇట్లా రోడ్ల మీదకి వచ్చి భజనలు చేసుకుంటూ వేస్తా ఉంటారు తప్ప శ్రీకృష్ణుడు గారు జన్మ ఏంది, ఆయన పుట్టుక ఏంది, ఆయన చేసిన పనులు ఏందని చెప్పరు అసలు. వాళ్ళు భగవద్గీత మాత్రం పంచుతారు. ఎందుకు? బ్రహ్మవైవర్త మహాపురాణం పంచితే, శ్రీమద్ భాగవతాన్ని పంచితే శ్రీకృష్ణుడు యొక్క చరిత్ర మొత్తం రంకంతా కూడా బయటపడిద్దని భయం వాళ్ళకి. వీళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా కదా, భాగవతాన్ని గాని బ్రహ్మవైవర్త మహాపురాణాన్ని గనక ప్రజలందరికి పంచమనండి, శ్రీకృష్ణుడు గారు చేసినటువంటి వ్యభిచార కృత్యాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఎంతమందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో, ఎంతమందితో వ్యభిచారం చేశాడో అవన్నీ కూడా తెలిసిపోతాయి. అందుకని తెలివిగా ఏం చేస్తున్నారంటే గీతోపదేశం చేసినటువంటి అందులో బూతులు అయి ఉండవుగా, అందుకని దాన్ని పంచుతున్నారు అన్నమాట తెలివిగా. గీతను పంచితే శ్రీకృష్ణుడు గారు ఏం చేశారు ఎట్ట తెలిసిందండి సమాజానికి? పంచాల్సింది ఏంది? శ్రీకృష్ణుడు గారు ఎలా పుట్టారు, ఏం చేశాడు, ఎవరిని చంపాడు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఎంతమందితో వ్యభిచారం చేశాడు, ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఎంతమందిని అన్యాయంగా చంపాడు, ఎంతమందిని అన్యాయంగా చంపించాడు, ఇవన్నీ తెలియాలంటే ఎట్లాగా? భారతం చదవాలి, బ్రహ్మవైవర్త మహాపురాణం చదవాలి, భాగవతం చదవాలి. గీత ఒక్కటిస్తారు. ఎందుకో తెలుసా? గీతలో ఇలాంటివన్నీ ఉండవుగా, ఆయన చేసిన రంకు పనులన్నీ ఉండవుగా. అందుకని వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కూడా నేను చెబుతున్నాగా, శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు. ఆయన చాలా మంది ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన వ్యభిచారం చేసేవాడు. అది మీ గ్రంథాల్లో వీర్యస్ఖలనం చేసుకున్నాడని కూడా గ్రంథాల్లో రాసుకున్నారు. లేదని చెప్పమనండి ఒక పండితునైనా. మా గ్రంథాల్లో అట్లా లేదని చెప్పమనండి. సవాల్ చేస్తున్నా. ఎక్కడుందో నేను చూపిస్తా. ప్రామాణిక గ్రంథాల నుంచి, మళ్ళా వాళ్ళు రాసిన వాళ్ళే కాదండి. సనాతన ధర్మానికి ఏవైతే ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో, మీరు యాక్సెప్ట్ చేసిన గ్రంథాలే, వాటిలోంచి చూపిస్తా.